జ్యోతి మల్హోత్రా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. జ్యోతి మల్హోత్రా అన్న పేరు కనపడితే చాలు ఇప్పుడు ఇండియన్స్ రగిలిపోతున్నారు. ఆమెను ఉరి తీయాలి అని, అసలు ఆమెని ఇండియాలో ఉండనివ్వకూడదు అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పాకిస్తాన్ కు స్పై ఏజెంట్ గా పనిచేస్తూ అడ్డంగా దొరికిపోయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో మనం బాగా ఎక్కువగా వింటూ వస్తున్నాం. ఆమెకు సంబంధించిన ఒక్కొక్క టాప్ సీక్రెట్ బయటపడుతూ వస్తుంది. సరిగ్గా జనవరిలో పహల్గామ్ కు వెళ్లడం, అక్కడ లొకేషన్స్ ని క్యాప్చర్ చేసి పాకిస్తాన్ టెర్రరిస్టులకు పంపడం, ఎప్పుడు ఎలా అటాక్ చేయాలి అన్న దానికి ప్రధాన సూత్రధారిగా జ్యోతి మల్హోత్రా మారిపోవడం అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు, రీసెంట్ గా జ్యోతి మల్హోత్రాకు ఎఫ్ఐఆర్ కూడా ఉంది అనే విషయం బయటపడింది. డబ్బు కోసం ఆమె ఏమైనా చేస్తుంది అనే విషయం బయటపడింది. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా డైరీ సంచలనాలను బయటపెట్టింది. రీసెంట్ గా జ్యోతి మల్హోత్రా పర్సనల్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ డైరీలో కొన్ని కీలక విషయాలను కూడా జ్యోతి మల్హోత్రా రాసుకుందట. ఆమె ఆలోచనలను పాకిస్తాన్ ట్రిప్ కి వెళ్ళొచ్చాక పాకిస్తాన్ ఏ విధంగా ఆతిథ్యం ఇచ్చింది అన్న దానిపై జ్యోతి మల్హోత్రా పొగడ్తల వర్షం కురిపించినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ విజిట్ గురించి మాటల్లో చెప్పలేమని తన డైరీలో రాసుకుని రావడం అందరికీ షాకింగ్ గా ఉంది. 10 రోజుల పాటు పాకిస్తాన్ ట్రిప్ లో జ్యోతి మల్హోత్రా బాగా ఎంజాయ్ చేసినట్లుగా కూడా ఆ డైరీలో రాసుకుంది. దీంతో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కి ఎంత జాన్ జిగిడి దోస్త్ అయిపోయింది అనేది క్లియర్ గా అర్థమవుతోంది. అంతేకాదు, జ్యోతి మల్హోత్రా దేశంలో పలు బిగ్ సిటీస్ లో కూడా కనిపించింది. అయితే ఈమె జనవరిలో పహల్గామ్ ను సందర్శించింది. అక్కడ అటాక్ జరిగింది. ఆ తర్వాత జ్యోతి ఎక్కడెక్కడ సందర్శించింది, అక్కడ ఏమన్నా బాంబ్ బ్లాస్ట్ కి ప్లాన్ చేశారా అంటూ పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. పక్కా సెక్యూరిటీతో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. జ్యోతి మల్హోత్రా సీక్రెట్స్ మొత్తం కూడా బయట పెట్టేస్తూ ఉన్నారు. కాగా మే 16న జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసి 5 రోజుల పాటు రిమాండ్ కి పంపగా ఇప్పుడు హర్యానా పోలీస్ కస్టడీలోనే జ్యోతి ఉంది. ఇంకా ఈమెకు సంబంధించిన పూర్తి వివరాలను బయట పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు.